ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. యోగాలో గిన్నిస్ బుక్ రికార్డును సాధించిన వసంతలక్ష్మి మదర్ అకాడమీని సందర్శించగా విద్యార్థులు ఘన స్వాగతంను పలికారు. రికార్డును సాధించిన వసంతలక్ష్మిని మదర్ అకాడమీ కరస్పాండెంట్ డైరెక్టర్లు సెలవులు కప్పి సన్మానించారు. మొదటగా ఈ సందర్భంగా నేను మా తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు అంటే మదర్ అకాడమీ అనే స్కూల్లో నన్ను జాయిన్ చేసింది మా అమ్మ నాన్న కాబట్టి అప్పట్లో నాకేం తెలుస్తుంది. నిజంగా మా తల్లిదండ్రులకి పాదాభివందనం. ఇక నేను మా రమేష్ సార్ గురించి, సరళా మేడం గురించి మాట్లాడతాను. తర్వాత నేనేంటి, నా అచీవ్మెంట్స్ ఏంటి అన్నది మీకు చెప్తాను. మా నాన్నగారు చెప్పినట్టు నిజంగానే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునేదాన్ని. 7th వరకు చదివించి నేను ఇంకా సార్ నాకేమో చదువుకోవాలని చాలా చాలా ఇష్టం. అయితే నేను ఫ్రెండ్స్ 8th క్లాస్ 9th క్లాస్ బుక్స్ తీసుకొని ఆపేసిన 2 years ఓన్లీ బుక్స్ చదువుకునేదాన్ని. నేను ఓన్గానే చదువుకునేదాన్ని. ఇక నా ఇంట్రెస్ట్ చూసి మా నాన్న సరే ఇట్లా కాదు, ఈ పాపని జాయిన్ చేద్దాము అని చెప్పి మా ట్యూషన్ సార్ కరుణాకర్ సార్ అని సరే సార్ ఏం చెప్పారంటే, ఆ పాపను చదివించావంటే నీకు కండక్టర్ జాబ్స్ 10th క్లాస్కే వచ్చేస్తాయి, నీకు కొంచెం సపోర్ట్ అవుతుంది, నువ్వు ఆ పాపను స్కూల్లో జాయిన్ చేయించు అంటే, స్కూల్లో ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకుంటారు, 7th స్టాప్ చేసేసింది, మళ్ళీ 8th కదా వేసుకుంటారు అని చెప్పారు. సరే ఇలా కాదు, నేను ప్రైవేట్గా ఏమైనా కట్టిస్తాను, ప్రస్తుతానికైతే అసలు ఈ అమ్మాయి స్టడీస్ ఎలా ఉందో తెలియదు కదా, ట్యూషన్కి పంపించు అని చెప్పి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫీజు 50 rupees 2 times ఫీజు. అన్నిట్లో నాకు ఎప్పుడు డిస్కౌంట్ ఏమో కానీ కరుణాకర్ సార్ 10th క్లాస్ ఇంకా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన ఆ ఇయర్లో స్టార్టింగ్లో ఒక 1-2 months అయిపోయిన తర్వాత స్టడీస్ అంటే మార్చ్ ఏప్రిల్ మనకు జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఆగస్ట్ అప్పటి వరకు లేదు, ఈ అమ్మాయిని ఓన్లీ ఇక్కడే పెడితే హయ్యర్ లెవెల్ ఆఫ్ ర్యాంక్ రాకపోవచ్చు, ఈ అమ్మాయికి తను అనుకున్న మార్క్స్ రాకపోతే తను అనుకున్న జాబ్ రాదు, తనకి చదివి కూడా ప్రయోజనం ఉంటుందో లేదో అని చెప్పి సార్ ఏం చేశారంటే, సార్ వాళ్ళ కో టీచర్ గారిని వాణి మేడం దగ్గరికి తీసుకెళ్ళారు. నన్ను వాణి మేడం సరళా మేడంకి ఫ్రెండ్. మేడం దగ్గర తీసుకెళ్తే, గవర్నమెంట్ స్కూల్లో మేము ఇప్పుడు జాయిన్ చేసుకోలేము, కానీ ఆ పాపని సెపరేట్గా కూర్చోబెట్టుకొని మేము క్లాసెస్ చెప్తాము, బట్ ఆ అమ్మాయికి అటెండెన్స్ ఉండదు, ఒక రికగ్నైజేషన్ ఉండదు, మిగతా వాళ్ళందరూ గేల్ చేస్తారు, ఆ అమ్మాయి స్టడీస్లో ఉండగలుగుతుంది లేదో, నా ఫ్రెండ్ స్కూల్ స్టార్ట్ చేసింది, అక్కడికి తీసుకెళ్తాను, నేను చెప్తాను అని చెప్పారు. అయితే ఇక్కడికి రాగానే సరళా మేడం మీకు తెలుసో తెలియదో చాలా స్ట్రిక్ట్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మేడము, కరెక్ట్ కదా మేడం, చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు మేడం ఎలా చెప్పారు, క్లాస్లో క్లాస్ అంటే క్లాస్ లాగే ఉంటుంది, క్లాస్ అయిపోయిన తర్వాత వేరే లెవెల్ మదర్ లాగా ఉంటారు. అయితే మేడం ఏమన్నారంటే, మీరు చెప్పంగానే నేను జాయిన్ చేసుకుంటే ఆ అమ్మాయి సరిగా చదవకపోతే మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆ అమ్మాయికి టెస్ట్ పెడతా, టెస్ట్ పెట్టి ఓకే పర్లేదు యావరేజ్గా ఉంది అనుకుంటే నేను తీసుకుంటా అని చెప్పారు. సరే నేను వెయిట్ చేస్తున్నాను, ఆఫీస్ రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాను. మేడము మ్యాథమెటిక్స్ మ్యాట్రిక్స్ చెప్తున్నారు బోర్డు మీద. సరే ఆ అమ్మాయిని కూడా కూర్చోమని చెప్పండి, క్లాస్లోకి రమ్మని, క్లాస్ అయ్యాక టెస్ట్ పెడతానని చెప్పారు. క్లాస్లో కూర్చోబెట్టి మేడం బోర్డు మీద మ్యాట్రిక్స్ వేస్తూ, ఇది ఎవరైనా చేస్తారా అని చెప్పి అడిగారు. నేను ఫస్ట్ చేయి లిఫ్ట్ చేశాను, అసమ్ కంప్లీట్ చేసేసాను. ఇంకా టెస్ట్ లేదు ఏం లేదు, ఈ అమ్మాయిని జాయిన్ చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే నేను ఆల్రెడీ 10th క్లాస్ బుక్స్ స్టార్ట్ చేసేసుకున్నాను. సో నాకు అంత పిచ్చి, మ్యాథమెటిక్స్ అంటే అంత పిచ్చి, చాలా బాగా చెయ్యాలి అని మేడంకి తెలియాలి కదా. సో నాకు అంటే భగవంతుడే ఆ టైంలో అలా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. అలా మేడం నన్ను యాక్సెప్ట్ చేయడము, రమేష్ సార్కి చెప్పడము, తీసుకోవడము, అసలు ఆ తర్వాత ఎంత ప్రేమగా చూసుకున్నారు.
ఉన్నారంటే మేడం ఇంతకుముందు చెప్పినట్టు మా బాండింగ్ ఎలా ఉండేదంటే క్లాస్లో కూడా కన్న పిల్లల్లాగా చూసుకునే వాళ్ళు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నేను బాక్స్ చాలా చిన్న బాక్స్ తెచ్చుకునేదాన్ని. ఈ కుంకుమ భరణ కనుక ఇంకొకసారి తీసుకొస్తే ఇటు నుంచి ఇటు తోసేస్తాను అనేవాళ్ళు. నా బాక్స్ పేరు కుంకుమ భరణ. అలా ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తే కూడా ఎంత అప్పటికప్పుడు టఫ్గా చెప్తారు, తర్వాత అంత అప్రిషియేట్ చేస్తారు. నైట్ టైంలో మేడం చెప్పినట్టు ముందు రోజు ఎగ్జామ్లో ఏదన్నా తక్కువ వచ్చిందంటే మాది రెసిడెన్షియల్ స్కూలు. నేను రెసిడెన్షియల్ స్టూడెంట్ని కాదు, డే స్కాలర్. కానీ మమ్మల్ని ఎలా చూసుకునే వాళ్ళంటే ఇంటికి వెళ్ళి మీరు భోజనం చేసి మళ్ళీ వచ్చి నైట్ అంతా ఇక్కడే ఉండాలి, ఇక్కడే చదివించేవాళ్ళు. అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. అలా రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల్ని చూస్తారు కానీ డే స్కాలర్ని కూడా అలా చూడాలంటే ఎంత పేషెన్సీ ఉండాలి. వాళ్ళ ఫీజు లెవెల్స్ ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయి. అన్నింటినీ పక్కన పెట్టి సార్ మేడం ఎలా కష్టపడే వాళ్ళంటే మా కోసం నైట్ అవుట్స్ సార్ వాళ్ళు కూడా చేసేవాళ్ళు. నేను నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత హాస్టల్లో ఉండే వాళ్ళు పిల్లలందరూ ఫీజులు కట్టిన వాళ్ళు మమ్మల్ని కొంచెం సపరేట్గా చూసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత లైట్లు వేసుకొని లేచి చదివేదాన్ని. పొద్దున్నే లేస్తే కళ్ళు ఎర్రగా ఉండేటి. మేడం దగ్గర పిలిచి రాత్రి నువ్వేం చేసావు నాకు తెలుసు అనేవాళ్ళు. అలా అంటే మా ప్రతి మూమెంట్ని గమనిస్తూ చాలా జాగ్రత్తగా పిల్లల కంటే చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు బాబీ వీళ్ళందరూ కూడా మేము మేడం చెప్పినట్టు ఆడుకునే వాళ్ళం. వాళ్ళతో టైం దొరికిందంటే ముద్దుగా చాలా బాగుండేవాళ్ళు. ఆడుకునే వాళ్ళం మేము. ఇదే పని కాదు అసలు. ప్రతి యాక్టివిటీలోనూ ఎంత సపోర్ట్ చేసేవాళ్ళంటే గేమ్స్ పెడితే మా ఫిజిక్స్ సార్ ఉండేవాళ్ళు సురేష్ గారు నాకు చాలా అసలు ఎంత ప్రేమగా చూసేవాళ్ళంటే వసంతలక్ష్మిని పాట పాడమని చెప్పండి అనేవాళ్ళు. సార్ నేనేంటి సార్ నేను చేస్తాను పాడమ్మా అనేవాళ్ళు. అలా ఏ స్పోర్ట్స్లో అలా అంత సపోర్ట్ చేసేవాళ్ళు. నా 7th నుంచి నేను 10th అని చెప్పాను కదా, మాకు 7th వరకు హిందీ లేదు. హిందీ పబ్లిక్ ఎగ్జామ్ కాదు. నేను 10th లో హిందీ ఆల్ నేర్చుకున్నాను. నమ్ముతారా ఎవరైనా? నేర్చుకొని ప్రకాష్ సార్ హిందీ మాస్టర్, ప్రకాష్ సార్ వాళ్ళ బాబు కూడా ఇక్కడ చదువుతున్నాడని చెప్పారు. ప్రకాష్ సార్ ఆయన ఇంటికి వెళ్ళి కొంచెం రిలేటివ్స్ అవుతారు. ఎక్కడ ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయి సరిగా చదవట్లేదని చెప్తారు అని చెప్పి హాలిడే ఇస్తే కూర్చొని విత్ ఇన్ 1 month 2 months హిందీ ఆ జనరల్ నార్మల్ సబ్జెక్ట్ నుంచి ఆ క్లాస్లో 10th లో టాపర్గా వచ్చేదాకా చదువుకున్నాను. అప్పుడే వాళ్ళు నేర్చుకుని అలా అందరూ సపోర్ట్ చేశారనమాట. అసలు ఎంత సపోర్ట్ చేసేవాళ్ళంటే మాకు చదవాలి, మేము చదివి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అన్న ఒక ప్రోత్సాహాన్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు డే అండ్ నైట్ మాతోటి ఎంత నైట్ అవుట్లు చేసి కూర్చోబెట్టి ఎక్కడైనా పర్మిషన్ ఇవ్వాలంటే కూడా లేదు నాన్న ఎంత ప్రేమగా చెప్పేవాళ్ళంటే నాకు ప్రతి సందర్భము గుర్తున్నాయి. నేను తిరుమలకి లైఫ్లో ఫస్ట్ టైం మా నాన్న తీసుకెళ్తానంటే, రమేష్ సార్ నేను ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళావంటే నీకు చాలా లాస్ అయిపోతుందమ్మా, వద్దు నాన్న అని చెప్పి కూర్చోబెట్టారు. ఇలా ప్రతి సందర్భము నాకు గుర్తుంది. నేను ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే చెప్పాను ఇంతకు ముందు రమేష్ సార్ చెప్పినట్టే, ప్రతి ఒక్కరికి చాలా చాలా కళలు కోరికలు ఉంటాయి. మనము ఏ స్థాయిలో పుట్టాము అన్నది కాదు, కానీ మనము ఎలా నిరూపించుకున్నాము, మనల్ని మనం ఎలా నిరూపించుకున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. పెళ్ళి అన్నది ఇంటర్లోనే నాకు మ్యారేజ్ చేసేసారు, అయిపోయింది. అంటే నేను చెప్పాను కదా చాలా పూర్ ఫ్యామిలీలోనే. ఇంకొక విషయం చెప్పాలి మర్చిపోయాను, నా స్కూల్ ఫీజు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మదర్ అకాడమీలో నా స్కూల్ ఫీజు ఎంత అయి ఉండొచ్చు? బాబీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా? కాదు. మా నాన్న ఏమన్నారంటే, ట్యూషన్ ఫీజు నేను 50 రూపీస్ కడుతున్నాను, అదే ఫీజు ఇక్కడ కడితేను చేర్చుకుంటారా లేదా అని అడిగారు. 50 రూపీస్ నా ఫీజు. అప్పుడు 10,000 to 15,000 ఉండేది స్కూల్ ఫీజు.
50 రూపీస్ ఎక్కడ, 10,000 ఎక్కడ, మంత్కి 50 రూపీస్ నా ఫీజ్. అది కూడా నాకు హెల్త్ బాగాలేకపోతే మొత్తం సార్ రీపేమెంట్ చేసి ఇంకా ఎక్కువ ఇచ్చి నువ్వు ఆరోగ్యం బాగా చేసుకోమని ఇచ్చేసారు. ఇంత ప్రేమగా చూసుకునే గురువులు దొరుకుతారా ఎక్కడైనా? ఈరోజు మార్నింగ్ కూడా నేను మాట్లాడుతూ న్యూస్ రిపోర్టర్స్తో మాట్లాడుతూ న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను 7th వరకు చదివిన స్కూల్ నాకు గుర్తు రాలేదు. నేను అసలు ఏమీ చెప్పలేదు. నేను రమేష్ గారి గురించి, సరళ మేడం గురించి, మదర్ అకాడమీ గురించే మాట్లాడాను. మనకు లైఫ్లో కొంతమంది మోటివేట్ చేసిన సందర్భాలు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఎప్పటికీ మర్చిపోలేని మధుర అనుభూతులను ఇస్తాయి. మనం గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్న శక్తిని ఇస్తాయి. అలాంటి శక్తి మేము ఇక్కడ మదర్ అకాడమీలో తీసుకున్నాం. నేను చదివింది ఇక్కడ 10th బ్యాచ్ 2001 to 2. జీవితానికి సరిపడా అన్ని అనుభవాల్ని నేర్చుకున్నాను. ఎంత ఇప్పటికీ చాలా గర్వంగా గొప్పగా చెప్తాను నేను మదర్ అకాడమీలో చదివాను. ఇన్ని రోజులు రాకపోవడానికి చెప్పాను కదండి, జీవితంలో అందరికీ ఒకలాగా ఉండదు. ఒడిదుడుకులు చాలా ఉంటాయి. మన గురువు దగ్గరికి మనం వస్తే ఎలా ఉండాలి అంటే, గురువు మనల్ని చూసి నా శిష్యులు ఇంత మంచి సాధించిన స్థితిలో ఉన్నారు, చాలా మంచి గర్వపడే స్థితిలో ఉన్నారు అని తెలుపుకునేలాగా ఉన్నప్పుడే రావాలి అని నేను అసలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఈ రోజులు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో నార్మల్ జాబ్ చేస్తున్నాంలే అని చెప్పుకోవడం వేరు, నేను మీ పేరు నిలబెట్టేలాగా ఉన్నాను గురుగారు అని చెప్పుకోవడం వేరు. అలాంటి స్థితి వచ్చినప్పుడే ఇక్కడికి రావాలి అని అనుకున్నాను. సార్ రీసెంట్ గా ఫోన్ చేసి నేను ఇట్లా 2001 to 2 బ్యాచ్ సార్ మీకు గుర్తున్నానా అని అడిగాను. ఎందుకంటే టీచర్ని ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మనకు టీచర్స్ అంటే కొంతమందే ఉంటారు కాబట్టి. టీచర్కి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని అందరినీ ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు? కానీ నిన్ను ఎలా మర్చిపోతామమ్మా, నిన్ను మేము చాలా ప్రేమగా దగ్గర తీసుకున్నాం కదా అన్నాడు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకంటే ఏం కావాలి జీవితంలో? ఏం గిన్నిస్ రికార్డ్ సాధించిన దానికంటే కూడా మా గురువుగారు నన్ను గుర్తుపెట్టుకొని నిన్ను మర్చిపోలేదన్నారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నాను, మనం సంస్కారం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఎంత సాధించినా ఏం సాధించినా మొదటి మెట్టు మనకి ఎక్కడైతే మొదటి మెట్టు ఎక్కడ మొదలు పెట్టారో మొదటి 1, 2, 3 మెట్లు ఎక్కేదానికి సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోకుండా ఉంటే నువ్వు ఎంత ఎవరెస్ట్ శిఖరాయినైనా ఎక్కేయగలుగుతావు. ఆ మొదటి 1, 2 మెట్లే చాలా ఇంపార్టెంట్. అది ఎక్కలేనప్పుడు ఆ 100 మెట్ల వరకు ఎలా వెళ్ళగలుగుతాము? ఆ మొదటి 1, 2 మెట్లు ఎవరు అంటే రమేష్ సార్, సరళ మేడం. సరే, ఇప్పుడు నేను చెప్తాను నేను యోగాలోకి ఎలా వచ్చాను చెప్తాను. మీకు కొంచెం చాలా నా లైఫే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ట్విస్ట్లు చాలా ఉంటాయి. ఇంటర్లోనే మ్యారేజ్ చేసేసారు, అయిపోయింది. నేను బీటెక్ చేయాలి అని చాలా పిచ్చిలో ఉండేదాన్ని, అవ్వలేదు. సరే, అయిపోయిన తర్వాత సేమ్ రిపీట్. పెళ్ళి అయిపోయిన తర్వాత బాబు, తర్వాత వెంటనే స్టడీస్ ఆపేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ నేను లేదు ఆపకూడదు అని చెప్పి వెంటనే మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. తర్వాత వేరే సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. చాలా చిన్న జాబ్స్తో స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయిన తర్వాత స్వామి వివేకానంద నా జీవితంలోకి రావడం జరిగింది. నేను నా జీవితంలోకి తెచ్చుకున్నా. అండ్ ద ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నిజంగానే భగవంతుడు మనల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళాలి అంటే మనల్ని అడుగడుగున తండ్రి లాగా చూసుకుంటారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు, తర్వాత రమేష్ సార్, సరళ మేడం, తర్వాత నెక్స్ట్ లెవెల్లో నాకు నవీన్ గారు అని నాకు ఒక మంచి గురువు దొరికారు. స్వామి వివేకానంద కేంద్రంలో యోగా అండ్ ఇంగ్లీష్ సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని వెళ్తే అక్కడ యోగా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను. ఎంఐలో స్పీకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, చాలా యాక్టివ్గా ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి, చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతుంది అని చెప్పి ఎంఐని ఎలా అయినా మనం కేంద్రాలకు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక ట్రాప్ చేశారు. నాకు ఒక రాక్ మెమోరియల్ కట్టిన బుక్, కన్యాకుమారి రాక్ మెమోరియల్ ఉంది కదా మేడం, అది ఏకనాథ్జీ రానాడే గారు అని చెప్పి ఆయన కష్టపడి కట్టించారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ తెలుసా ఎవరికైనా?
కన్యాకుమారిలో ఉంటుంది. అది ఏంటి అంటే స్వామి వివేకానంద 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు భారతదేశం గురించి ధ్యానం చేసిన స్థలం. దాని మీద స్వామి వివేకానంద శిలా స్మారకం ఉండాలి అని చెప్పి అక్కడ రాక్ మెమోరియల్ ని కట్టారు. ఆ కట్టిన ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా కట్టారు అని ఒక బుక్ ఇచ్చి, ఇందులో తెలుగులో ఈ ప్రింటింగ్ లో మిస్టేక్స్ ఉన్నాయి, ఇది నువ్వు ఒకసారి చదివి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి కరెక్ట్ చేయమ్మా అని చెప్పారు. అది టెక్స్ట్ నాకు ఇచ్చారు. నేను అది చదవడం మొదలు పెట్టాను. అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను. ఇంట్లో పని, జాబ్, చదివి చెప్పాలి అంటే ఎంత కష్టం. అది మిస్టేక్స్ అప్పుడప్పుడు చదువుతున్నాను. చదువుతూ 50 years తర్వాత ఒక పర్సన్ ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి భారతదేశం మొత్తం తిరిగి ఏకతాటి మీద నడిపించి, ఎన్నో కష్టాలు, అసలు ఎప్పుడైనా కుదిరితే చదవండి, ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొని భారతదేశంలోని ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి స్టాంప్ ద్వారా కలెక్ట్ చేసి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ని కట్టారు. అంతే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మీరు పోయి ఇంటికి పోయి అడగండి, మీరు మీ కాలంలో 1 రూపాయి స్టాంపు ఇలా స్వామి వివేకానంద కేంద్రానికి ఇచ్చారంట కదా అని చెప్పి. అమ్మ వాళ్ళకి తెలియకపోవచ్చు, తాత వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రతి భారతదేశం మొత్తం కలెక్ట్ చేసి, అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి అని. ఎందుకంటే భారతదేశం అనేది ఒక సనాతన ధర్మానికి పునాది, సంస్కారానికి ఇక్కడ మొదటి మెట్టు. ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలు సంస్కారాన్ని నేర్చుకున్నాయి. అలాంటి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సహకారం అందులో ఉండాలి అని చెప్పి రూపాయి స్టాంపులు కలెక్ట్ చేసి, ఇదంతా కూడా అందులో బుక్ లో రాసిందనమాట. అలా చదువుతూ తెలియకుండానే మన లోపల తెలియకుండా మనకు ఆధ్యాత్మిక భావాలు, సేవా తత్పరత ఇవన్నీ ఉంటాయి. అవి తెలియకుండానే బయటకు వచ్చేస్తాను. అలా చూస్తూ నేను వాళ్ళ యాక్టివిటీస్ లో సండే పార్టిసిపేట్ చేయడం ఇలా వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు యోగా రాదు, ఏం తెలియదు. వెళ్ళిన తర్వాత గ్రూప్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ అలా ఉండేదాన్ని. ఒకసారి ఏమన్నారంటే, నేను చేస్తున్న జాబ్ లో చాలా స్ట్రెస్ ఎక్కువ ఉండేది, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటే నవీన్ సార్ ఈ అమ్మాయిని యోగాలోకి తీసుకొస్తే బాగుంటుందని నన్ను మోటివేట్ చేయడం కోసం, అమ్మ నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్న జీతం చాలా తక్కువ, నువ్వు ఒక ప్రొఫెషన్, ఈ యోగా ప్రొఫెషన్ లోకి వస్తే నువ్వు చాలా బాగా ఎర్న్ చేయగలుగుతావని. ఇప్పుడు మా నాన్నగారికి మా కరుణాకర్ సార్ ఎలా అయితే చెప్పారో, నీ లైఫ్ అమ్మాయి లైఫ్ మారుతుంది చదివిస్తే నీకు సపోర్ట్ గా ఉంటుంది అని, అలాగే నీ లైఫ్ మారుతుంది, నీవు స్టేబుల్ అవ్వగలుగుతావు అని చెప్పి యోగా నేర్చుకో అంటే, నేను చెప్పిన మొదటి మాట ఏంటంటే, నేను జాబ్ చేస్తున్నాను, నాకు యోగా పొద్దున్నే అంత టైంలో వచ్చే నాకు టైం లేదు, నేను రాలేను అన్నాను. నిజంగానే భగవంతుడు మన కోసం కొంతమందిని పంపిస్తారు. దీపక్ జీ అని చెప్పి ఇప్పుడు మా మొదటి గురువు గారు లేరు, కాలం చేశారు. నవీన్ గారు దీపక్ జీతో మాట్లాడి, ఈ అమ్మాయి 6 గంటలకు జాబ్ అయిపోతుంది, 6:30కి వస్తానంటుంది అని చెప్పి నా కోసమే 6:30 to 7:30 ఒక యోగా బ్యాచ్ ని స్టార్ట్ చేశారు. నా కోసమే స్టార్ట్ చేశారు. అప్పుడు వెళ్ళాను. ఈవినింగ్, మార్నింగ్ నేను రాను అన్నాను. రావడం కష్టం కాదు, తెలియనితనం, బద్ధకం, టైం సరిపోదే. మనం ఇప్పుడు చాలా మంది లేడీస్ అంటారనమాట, ప్రొద్దున్నే ప్రోగ్రామ్కి 8:30కి రండి అని. నేను మా రిలేటివ్స్ని వాళ్ళని ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్కి పిలిస్తే, పిల్లలకి క్యారేజీలు కట్టాలి, మాకు ఇంట్లో పనులు ఉన్నాయి, మేము రాలేము అన్నారు. ఒకరోజు 1 గంట ఎర్లీగా నిద్రలేచి బాక్సులు కట్టేసి రావచ్చు అనుకుంటే, కానీ మనలో అలాంటి భావాలు నిండిపోయి ఉన్నాయన్నమాట. అలాంటి భావాలను ఎప్పుడైతే మనం తీసి బయట పెట్టగలుగుతామో మనం చాలా సాధించగలుగుతాం. ఆ సాధించాలి అంటే ఆ తపన రావడానికి మనకు ఒక మోటివేషన్ కావాలి. అలా ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ చేశారు. ఒక 1 వీక్ చెప్పగానే జాయిన్ చేసి నా కోసం చెప్తూ ఉన్నా. నేను నేర్చుకుంటూ ఉంటే, ఈవినింగ్ ఏంటి నేను మార్నింగ్ కూడా వచ్చేస్తాను, నేనే చెప్పాను. నేనే 5 to 6 కిలోమీటర్స్ ఎర్లీ మార్నింగ్ 6కి క్లాస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి నా జీవితం, యోగా జీవితం మొదలైంది. అక్కడి నుంచి ఇక చేస్తూ ఉండగా, లేదు ఇందులో ఇంకా ఏదో ఉంటుంది, ఇది నాకేదో చాలా మంచి ప్రొఫెషన్ లాగా అనిపిస్తుంది, నాకు చాలా చక్కగా ప్రూవ్ చేసుకోవడానికి దొరుకుతుందేమో అని జాబ్ను వదలలేదు. నేను అక్కడి నుంచి మెల్లమెల్లగా
నాకు సర్టిఫికేషన్ కోర్సెస్ ఇందులో ఏంటుంది, అసలు యోగా అంటే ఏంటి అని ఇంకా డెప్త్ గా నేర్చుకుంటే బాగుంటుంది. జస్ట్ ఇప్పుడు ఆసనాలు నేర్చుకుంటున్నాను, ఆసనాలు చాలా బాగున్నాయి అని నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ చేశాను. అలా యోగా క్లాసెస్ నేర్చుకునే రూట్ లో నాకు నెక్స్ట్ గురువు గారు దొరికారు. మా నవీన్ సార్ని అడిగాను, నేను ఇంతకంటే ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏమీ ఉండదమ్మా, నిజామాబాద్ లో రామచంద్ర గారు అని ఉన్నారు అని వాళ్ళ నెంబర్ ఇచ్చారు. మా గురువు గారికి ఈ సందర్భంగా పాదాభివందనం. యోగా రామచంద్ర గురువు గారు. నేను ఈ రోజు ఈ స్టేజ్ లో యోగాలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను అంటే మా రామచంద్ర గురువు గారు. నాకు తండ్రి కంటే ఎక్కువ, తండ్రి జన్మనిస్తే మా గురుగారు నాకు పునర్జన్మనిచ్చి ఈ స్టేజ్ వరకు వచ్చేలాగా చేశారు. మనకి ఏ స్టేజ్ లో అయినా ఒక గురువు ఖచ్చితంగా మన వెన్నుదండయి ఉంటారు, ఎప్పటికీ మర్చిపోకూడదు. మొదటి 1, 2, 3 మెట్లు రమేష్ సార్, సరళ మేడం అయితే తర్వాత ఆ 4, 5 మెట్లు నాకు మా నవీన్ సార్, దీపక్ జీ. ఆ 6వ మెట్టు నుంచి ఇప్పుడు 100వ మెట్టు ఎక్కిన దాకా నాకు సపోర్ట్ చేసింది మా రామచంద్ర గురువు గారు. సపోర్ట్ చేయడం అంటే నేను ఇది చేయగలుగుతాను, నీ వల్ల అవుతుంది. అక్కడ కూడా టెస్ట్లే. సరళ మేడం ఎంత స్ట్రిక్ట్, మా గురువు గారు కూడా చాలా స్ట్రిక్ట్. అక్కడ కూడా టెస్ట్లే. ఈ అమ్మాయి చేయగలుగుతుందా లేదా, ఈ అమ్మాయిని శిష్యురాలుగా. మా గురువు గారికి వేల మంది శిష్యులు ఉన్నారు, ఎవరిని శిష్యులు అని చెప్పరు. స్టూడెంట్స్ ఉన్నారు అంతే, నాట్ శిష్యులు. తెలుగు వర్డ్ కాదు, అఫెక్షన్ గా నా స్టూడెంట్ అని చెప్పరు. ఇప్పుడు వసంతలక్ష్మి ఇంకొకరు ఉన్నారు, గిరీష్ గారు అని. వసంతలక్ష్మి మాత్రమే నా స్టూడెంట్ అని చెప్తారు, నా శిష్యురాలు. అలా రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అక్కడ కూడా. సార్ టైం ఉందా? సార్ చెప్తాను. ఎస్ సార్. అయితే యోగా క్లాసెస్ కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కి 6 hours జర్నీ పడుతుంది. మన ఇంట్లో లేడీస్, ఇది ఎస్పెషల్లీ నేను లేడీస్ కోసం, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వినండి, టీచర్స్ చాలా జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో 6 hours జర్నీ చేసి పోయి నువ్వు యోగా నేర్చుకుంటావంటే పంపిస్తారా? పంపించరు, ఎట్టి పరిస్థితుల్లో పంపించరు. మా హస్బెండ్ పంపించారు. ఇట్లాంటి వాటిలో సార్ చెప్పారు కదా, మనకు ఒక బ్యాక్ బోన్ ఉండాలంటే మన మీద నమ్మకం ఉండాలి. సింగిల్ గా వెళ్ళాలి అంటే నమ్మకం ఉండాలి. ఇక్కడ పంపిస్తారా అంటే వెంటనే ఏముంది పంపించడానికి అనొచ్చు, కానీ నేను అడిగిన క్వశ్చన్ వెనుక చాలా ట్రిక్కీనెస్ ఉంది. చెప్తాను ఏంటి అంటే, మా గురువు గారి క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాస్, ప్రాణాయామ క్లాస్. మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అవుతుంది. నేను ఏ టైంకి స్టార్ట్ అయితే నేను 5కి రీచ్ అవ్వగలుగుతాను? కుదురుతుందా? 12కో మధ్యాహ్నం నైట్ కుదరదు. ఎర్లీ మార్నింగ్ 1కో 2కో బస్సులో వెళ్తే 4 hours లో వెళ్ళిపోవచ్చు. 1 o'clock 2 o'clock బస్సులు ఉండవు, అది కుదరదు. ముందు రోజు వెళ్ళాలి. నాకు నిజామాబాద్లో ఎవరూ తెలియదు, నేను ఎలా వెళ్ళగలుగుతాను? కానీ నేను 5 o'clock బ్యాచ్ కి వెళ్తేనే నేను సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాను. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం అని చెప్పి నేను సాటర్డే సండే హాలిడే ఉండేది. సాటర్డే ఫ్రైడే నైట్ పరబని ప్యాసింజర్ ఎక్కేదాన్ని, ట్రైన్. ఫైనాన్షియల్ గా కూడా అంత ఇదేం లేదు, చాలా లిమిట్ గా ఉండేది. సో పరబని నేను ఎలా ప్లాన్ చేసుకునేదంటే, ఆ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి జర్నీ మొత్తం, ఆ టైం అంతా జర్నీలో పోయేలాగా ప్లాన్ చేసుకున్నాను. నాకు ఇదంతా గైడెడ్ బై నవీన్ గారు చెప్పారు, నువ్వు ఇలా వెళ్తే నీకు సేఫ్ గా వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకంటే లేడీస్ మనం సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. నైట్ 11:30కి ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ 4:30కి ట్రైన్ దిగేసి ఆ ½ an hour 5 వరకు ఓపెన్ అవ్వదు ఇన్స్టిట్యూట్. స్టేషన్ లో అలా కూర్చొని స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయ్యి, నేను ప్రతి వారం రావడం చూసి నిజామాబాద్ స్టేషన్ లో నేను అందరికీ పరిచయం అయిపోయినా. స్టేషన్ మాస్టర్ కి వీళ్ళందరికీ పరిచయం అయిపోయి, అమ్మాయి వస్తుంది సేఫ్టీగా చూడాలి పాపం, మనము ఎక్కడి నుంచో సింగిల్ గా వస్తుంది అని చెప్పి. అలా 5 o'clock కి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసేటప్పటికి నేను అక్కడ ఉండేదాన్ని. అలా మనము అనుకుంటాం కష్టం అని. మనం ఏదైనా ఒకటి సాధించాలి అని తపన, ఇష్టం ఉంటే ఏది కష్టం కాదు. మన లేడీస్ చాలా మంది అనుకుంటారు, నేను ఏం వెళ్ళగలుగుతాను, నేను ఎలా చేయగలుగుతాను అని చెప్పి. మనం చేయగలుగుతాం. ప్రతి ఒక్క పనిలో మనం ఏకాగ్రత పెట్టగలిగాము అంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం. అలా నేను పర్బని ఎక్స్ప్రెస్ ఎక్కి ఆ రోజు అలా వెళ్ళి నేర్చుకోకపోతే ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు.
మా గురుగారు మండే టు ఫ్రైడే వరకు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా యోగా అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక సైన్స్, ఒక మ్యాథమెటిక్స్, ఒక ఇంగ్లీష్ లాగా ఉండదు. అదొక కొత్త ప్రపంచం. అసలు అర్థమే కాదు స్టార్టింగ్ లో. యోగా అంటే అందరూ అనుకుంటున్నారు కదా ఆసనాలు వేయడం, ఓన్లీ ఆసనాలు వేయడం, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు అనుకుంటున్నారు. యోగా సర్టిఫికేషన్ కోర్సెస్ అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అసలు మనం చదువుకున్న శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితాతపదం, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజం, శ్రీకంఠత్వజం శ్రీతజనపోషం, శ్రీగణనాథం భజామ్యహం, రంజితనాటకరంగతోషణం, సింజితవరమణిమయభూషణం, రంజితనాటకరంగతోషణం, సింజితవరమణిమయభూషణం, దపమగ నగరి సరిగ సాని దపమగరి సరిగ, రంజితనాటకరంగతోషణం, సింజితవరమణిమయభూషణం, ఆంజనేయ అవతారం సుభాషణం, ఆంజనేయ అవతారం సుభాషణం, కుంజరముఖం త్యాగరాజపోషణం, శ్రీగణనాథం భజామ్యహం, శ్రీగణనాథం భజామ్యహం. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అలాగే పెళ్ళైన ప్రతి స్త్రీ వెనుక ఒక మగవాడు ఉంటాడు. ఆయన సహకారం లేనిదే, భర్త సహకారం లేనిదే ఎవరు కూడా నిజంగా ఏం సాధించలేరు. ఇంట్లో ఎవరైనా సరే, నేను ఈరోజు గర్వంగా చెప్తాను, ఈరోజు ఇంత సాధించగలిగానంటే బికాజ్ ఆఫ్ మేడం. ఈరోజు మదర్ అకాడమీ అనేది ఈరోజు ఎస్టాబ్లిష్ చేయగలిగామంటే బికాజ్ ఆఫ్ మేమిద్దరము. అంటే ఆ అండర్స్టాండింగ్ కుదరాలి ఇద్దరి మధ్య. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఆ అవగాహన అనేది ఒకరికొకరికి రావడం, తన ఇంట్రెస్ట్ని తను ప్రోత్సహించడం. తను మరి గెస్ చేసి ఉంటాడు ఖచ్చితంగా ఏదో స్థాయికి వెళ్తుందని గెస్ చేసి ఉంటాడు. ఆ లిబర్టీ ఇవ్వగలిగిన వల్లనే ఈరోజు వసంత లక్ష్మి ఈ స్థాయికి రాగలిగిందని నేను బలంగా అయితే నమ్ముతున్నాను. అందుకే ఈ సన్మానం వాళ్ళిద్దరికి ఉమ్మడిగా చేయదలుచుకున్నాం. అంటే మా శిష్యురాలకైతే వచ్చింది కానీ బట్ క్రెడిట్ గోస్ టు వాళ్ళ గాట్ ద అచీవ్మెంట్ ఆఫ్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. Recognized by the Guinness Book is not a small thing. Why? Because throughout the world, one only can be whoever the best performer, the Guinness will recognize. The Guinness will recognize only the best performer of any event, whatever it may be. So, the best of the world, I think, the best of the world only can be recognized by Guinness World Record. So after that there is nothing to do. After that there is nothing to prove. Why? Because once you get a worldwide recognition, there is nothing to prove of yourself after that. So really it's a great proud moment for me because of my student. నిజంగా ఇది నాకు మన ఈ మధ్య ఒక పండగల్లో ఎప్పుడు అనుకుంటా ఫోన్ చేసింది,
సార్ అమ్మకి ఆపరేషన్ చేయించడానికి తిరుపతికి వచ్చాను. నేను ఎక్కడో లైట్గా విన్నాను. నేను ఈ విధంగా నేను ఇలా అచీవ్ చేశానంటే నేను చాలా చాలా స్టన్ అయిపోయాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అసలు నాకు ఆ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే పాత స్టూడెంట్స్ ఎప్పుడు కూడా నేను ఇంటి పేరుతో కూడా పెట్టి పిలవగలిగే పరిస్థితి మాకు ఆ రోజుల్లో ఇంటిమసి ఉండేది. వాళ్ళకి మాకు అంత అనుబంధం ఉండేది అనమాట. ఆ వసంతలక్ష్మి క్లియర్లీ ఆ ఫిగర్ ఖచ్చితంగా అమ్మాయి గురించి మాకు పూర్తిగా టోటల్ ఐడియా ఉంది, అంతా ఉంది, ఆ ఫ్యామిలీ అంతా కూడా ఉంది. బట్ ఒక్కసారిగా నేను ఆ న్యూస్ వినేసరికి ఐ వాజ్ స్టన్డ్ టు హియర్ దట్ గ్రేట్ న్యూస్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆస్క్డ్, ఎందుకమ్మా మరి 8 సంవత్సరాల నుంచి వెంకటగిరికి వచ్చిపోతున్నావు, ఏదో మధ్య మధ్యలో సాధిస్తున్నావు కదా, మరి నాకు ఎందుకు కనబడలేదు అని అంటే షీ ఆన్సర్డ్ ఓన్లీ వన్ ఆన్సర్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ హర్. ఒకే ఒక మాట చెప్పింది, సార్ ఏదో ఒకటి సాధించి మీకు కనబడాలనుకున్నాను సార్ అని. ఇంతకంటే ఇంకో గురువుకి ఏం కావాలి చెప్పండి? ఏదో ఒకటి సాధించి మీకు కనబడాలి సార్, కనబడాలనుకున్నాను సార్ అన్నది. ఒక గురువుకి ఒక విద్యార్థి ఇవ్వగలిగేటువంటి గురుదక్షిణ ఏంటంటే మీరు ఇచ్చే ఫీజు ఎట్టపోతుందో తెలియదు. అది ఫీజు కాదు. అది మీరు అనుకుంటారు ఫీజు కడుతున్నావు, చదువు చెప్పుకుంటున్నామని. కానీ ఒక గురువుకి నిజంగా ఒక విద్యార్థి కానీ ఒక విద్యార్థిని కానీ ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే ఇదే గురుదక్షిణ. అంటే ఇంకేం లేదు. ఒక సంవత్సరం దగ్గర చదివి వెళ్ళి గుర్తు పెట్టుకొని నా తర్వాత తనకు ఎంతమంది గురువులు ఉండొచ్చు, కానీ ఆ గురువుని మళ్ళా గుర్తు పెట్టుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ ఇదికి అది నిదర్శనం. కాబట్టి సంస్కారవంతమైనటువంటి విద్యను ఎందుకు మేము మొదటి నుంచి కోరుకుంటామంటే అది ఎంత ప్రబలమైందో, అది వ్యక్తి జీవితంలో అది ఎంత బలమైందో, సంస్కారం లేని చదువు ఎంత నిరర్థకమైందో. నిజంగా నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు ఎందుకంటే చదువు ఉంటుందే కానీ ఎక్కువ వాళ్ళ సంస్కారం లోపిస్తుంది పిల్లల్లో. అది రావాలంటే ఇలాంటి యోగా లాంటి విద్యలు అనుభవించినప్పుడు వాటిల్లో నిజంగా యోగా అనేది కేవలం మనిషి మనోవికాసానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనం. అది కేవలము మీరు అనుకుంటే ఎక్సర్సైజ్ చేసేది కాదు. అది మనిషి యొక్క మానసిక వికాసాన్ని, అంటే తనేంటి భూమి మీద, తనేంటి, తన డ్యూటీ ఏంటి, తను ఏం చేయాలి, ఏం చేయబోతున్నాడు, చేసేది మంచా కాదా, ఇవన్నీ తనకు తాను చెప్పగలిగేటటువంటి విజ్ఞత కేవలం ఆ ఒక్క యోగా అనేటువంటి ఒక సాధనం. అదొక సైంటిఫిక్ ఫినామినా అనమాట. అదేమి మామూలు విషయం కాదది. అందుకే మన పిల్లలు మీరు 10th క్లాస్ వాళ్ళు రెగ్యులర్ గా యోగా చేస్తుంటారు. ఇక్కడ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు ప్రతిరోజు. అయితే శనివారం 2 days వీక్ లో 2 days చాలా చూస్తుంటాను. మీరు ఒక్కొక్కసారి గురువుకి సహకరిస్తారు, ఒక్కొక్కసారి ఆయన పాపం కోప్పడుతుంటారు. అదేంటంటే నిజంగా దానిలో కనుక మీరు మన మనసు పెట్టి కనుక దాన్ని కనుక మీరు సాధన చేయగలిగితే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మన వసంతలక్ష్మి అలాగే ఎక్కడికో మనం ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఏ రంగమైనా ఎంచుకో, కానీ ఎంచుకున్న రంగంలో దానిలో ఒక పీక్ అనేది ఉంటుంది, ఒక శిఖరం అనేది ఉంటుంది. దాన్ని చేరడానికి మీరు ప్రయత్నం చేయండి. అది ఏదో నువ్వు చిన్న పని పెద్ద పని అయితే ఏది ఉండదు. నువ్వు ఏ రంగమైనా నువ్వు వెతుక్కున్న పలానా రంగంలో నువ్వు అడుగు పెట్టి దానినే తను నిజంగా అదే చెప్తున్నానమ్మా, ఏమన్నా నా కోపంలో చెప్తున్నాను. ఆ ఫ్యామిలీ పట్ల స్ట్రగుల్ నాకు తెలుసు. ఎంత ఇబ్బందుల్లోంచి ఆ పాప ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే, అంటే ఒక్కోసారి మనల్ని ఇబ్బందులు ఏం చేస్తాయంటే మనల్ని మానసికంగా గుమ్మతీసేస్తాయి, మనం చాలా విషయాల కాన్సన్ట్రేట్ చేయనివు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ దట్ షీ ప్రూవ్డ్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అన్ని ఇబ్బందుల్లోంచి ఈరోజు ఈ స్థాయికి పైకొచ్చి నేను చెప్పాను కదా, గిన్నిస్ రికార్డ్ అంటే ప్రపంచంలో ఏదో ఒక రంగంలో అత్యుత్తమ ప్రతిభ అంటే ఇంక అంతకంటే మించి ప్రపంచంలో ఇంకెవరు లేడని అర్థం. ఇంకేం కావాలి మనకు? సో దట్ ఈస్ అంటే ఇట్స్ సర్టిఫికేషన్, బట్ ద సర్టిఫికేషన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్. కేవలం సర్టిఫికేషన్ తోనే నేను నిజకామని చెప్పను. షీ స్టిల్ లాంగ్ వే టు గో. అందుకే నేను చెప్తున్నాను, నేను ఆ పాపకి నేను ఇప్పటికి కూడా మేము మరీ పొగిడేసి, ఎందుకంటే పొగడ్త అనేది మనిషిని ఒక్కోసారి ఇచ్చేస్తుంది. కాబట్టి పొగడ్తలు కూడా మాకు కావాల్సింది. మనస్ఫూర్తిగా తను అనుకున్న శిఖరం అనేది ఒక శిఖరం ఎక్కింది.
కానీ ఇంతటితో చాలు, నేను ఇంకొక దశలో ఇంకొక స్థాయిలో చూడాలమ్మా మేము అలా అని కోరుకుంటూ ఈ మహత్తరమైనటువంటి దీని కార్యసిద్ధి సాధించినందుకు గాను ఆ భగవంతుడిని కూడా నిజంగా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించుకుంటూ మనసులో ఆ పాపకి వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు మందుగా ఉండి మరింత ఇంకేదో ఉంటుంది నాకు తెలిసి, దీని నుంచి నీకేదో ఉంటారమ్మా, దానికి నువ్వు వెళ్ళాలని మేము కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ స్ఫూర్తి కావాలి. వసంత లక్ష్మి అక్క అనే ఒక అక్క మీకందరికీ స్ఫూర్తి కావాలి. ఆ స్ఫూర్తి కోసమే ఈరోజు ఆ బాబుకి యాక్చువల్ షెడ్యూల్ టైట్ గా ఉంది. ఈరోజు తిరుపతికి వెళ్ళాలి పాపం, కానీ నేను పిలిచాను రామ్మాని. ఈరోజు యాక్చువల్గా ఇంటర్వ్యూ ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ ఉంటే నేను రాలేకపోయాను అందుబాటులో. వెంటనే మళ్ళీ ఈ పాప మళ్ళీ అందుబాటులో ఉంటుందో లేదో మనకని వెంటనే లేదు మనం రామ్మ స్కూల్కి అని చెప్పి నేను పిలిపించాను. కాబట్టి ఇదొక మీ అందరికీ స్ఫూర్తి కావాలని కేవలం నేను ఈరోజు ఇంకా బాధ్యతను చేయాలి, కానీ టైం లేదు. 1 గంట 2 గంటల్లో మీరు అందరూ చేశారు. థ్యాంక్ యూ. ఈ అరేంజ్మెంట్స్ ఈ మాత్రం చేశారు. థ్యాంక్స్ టు మై స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు. దీన్ని మరింతగా చేసి దీంట్లో మన ఆ పాపకి మన వసంత లక్ష్మికి చిన్న సన్మాన కార్యక్రమాన్ని మనం నిర్వహించి తదుపరి తను మీకు మెసేజ్ ఇస్తుంది. ఫైనల్ గా అన్ని త్వరగా కంప్లీట్ చేద్దాం. ముందుగా తర్వాత సరళ మేడం గారు మాట్లాడు. అంతే ఉంది పొజిషన్ చూస్తారా మీరు? సమకోణాసనం ఇలా 3 గంటల 45 నిమిషాలు, 3 hours 42 minutes. దీన్ని ఏమంటారు తెలుసా మీకు? ఏంటంటే బహుశా ఫైన్ ఆర్ట్స్ లో ఉందేమో కానీ గురుదక్షిణ అంటారు దీన్ని, తెలుసా మీకు? అన్నింటిలో ఉండదు ఇది. అంటే గురుదక్షిణ అనేది ఏంటంటే గురువుకి తాంబూలం ఇవ్వడం కాదు, తానేంటో తను నేర్చుకున్నటువంటి విద్యని పురాతన కాలాల్లో ఏం చేసేవాళ్ళంటే గురువు ముందు తను సాధించినటువంటి సాధనని గురువు ముందు ప్రదర్శించి గురువు చేత శాబాష్ అనిపించుకునేవాళ్ళు. దాన్నే ఆ రోజుల్లో గురుదక్షిణ అనేవాళ్ళు. నిజానికి గురుదక్షిణ అంటే గురువుకి తాంబూలం అయితే కాదు దయచేసి, ఇది నిజమైన గురుదక్షిణ. థ్యాంక్స్ అమ్మా. నిజంగా ఈనాటి సమాజానికి అంతరించిపోతున్నటువంటి విలువలు అంతరించిపోతున్నటువంటి ఈ సమాజంలో ఇప్పటికీ ఇలాంటి ఈ గురుదక్షిణ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద అందుకున్నందుకు నిజంగా మదర్ అకాడమీ ధన్యము ధన్యము ధన్యము. థ్యాంక్ యూ. అలాగే వారి కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి సహకరించినటువంటి మా ఉపాధ్యాయులకు మరియు ఇంతసేపు వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కోసం చూస్తున్న అక్కడ నిల్చున్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక గిన్నీస్ రికార్డ్ బుక్ ని సాధించడమే కాకుండా సొంత ఊరికి తిరిగి వచ్చి ఇది తన ఊరి పేరు నిలబెట్టినటువంటి వసంత లక్ష్మి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇంకా ఇంత చక్కటి తన జీవితంలో తను ఎదుర్కొన్న ఒడిదుడుకులు కావచ్చు, ఇంకా తను ఎలా సాధించింది ఆ లైఫ్ స్టోరీని మనకు ఎంతో చక్కగా వివరించి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేసినందుకు అక్కకి ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలపండి. మీరందరూ కూడా పిల్లలుగా మీరందరూ కూడా ఈ రోజు కార్యక్రమాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అక్క ఇటువంటి గురుదక్షిణ నేనైతే ఎక్కడా చూడలేదు.
సో ఇంత చక్కగా మా పిల్లలందరినీ కూడా చాలా బాగా ఇన్స్పైర్ చేశారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎలా ఒక ఆడపిల్లగా ఎలా మనం ఇంత స్థాయికి ఎలా ఎదగాలి అనే దానికి అక్క నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఇవాళ. అండ్ మన మదర్ అకాడమీ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వెళ్ళి మన స్కూల్ పేరుని కూడా నలుదిశలా వ్యాప్తి చెందేలా చేశారు. దానికి కూడా అక్కకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.